తమకు న్యాయం చేయాలంటూ డిఎస్సీ 2008 సెలెక్టెడ్ మెరిట్ అభ్యర్థులు ప్రజాభవన్కు వచ్చారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న 1399 మంది అభ్యర్థులకు ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగానికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. ప్రజాభవన్ దగ్గర బైఠాయించి పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ లేని విధంగా 2 సార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారని, అయినా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగ్స్ ఇచ్చేలా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు. మాకు సీఎం గారు జాబ్స్ ఇస్తామని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి దాదాపు 100 రోజులు అయిపోయింది. మేము చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలన్నీ కూడా మేము కోల్పోయి రోడ్డు మీదకి వచ్చాము. సో దయచేసి ప్రభుత్వం మా మొరను ఆలకించి మాకు త్వరలో జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సీఎం రెడ్డి గారికి నమస్కరించి వేడుకుంటున్నది ఒకటే సార్, ఇప్పటికీ 100 రోజులు అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి. ఇప్పటికీ చాలాసార్లు ప్రజాభవన్ చుట్టూ తిరుగుతున్నాము, మినిస్టర్ల చుట్టూ తిరుగుతున్నాము, సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నాము, డిఎస్సీ భవన్ చుట్టూ తిరుగుతున్నాము. అయినా మా ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఇప్పటికి ఎంతోమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు. ఆఖరికి 2024 వాళ్ళకి ఇచ్చిండ్రు, జేఎల్ వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఇస్తున్నారు. కానీ మాకు మాత్రం కనికరం చూపించట్లేదు. అన్న మీ చెల్లెలం అనుకొని కాస్త మాకు దయదలిసి తొందరగా ఉద్యోగాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మేము 2008 డిఎస్సీ అభ్యర్థులము, బాధిత అభ్యర్థులము. ఒకటే నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు జాబ్ చేయబట్టి 3 సంవత్సరాలుగా పైగా అవుతుంది. మాకు ఇప్పటికి రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పినారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు. 100 రోజులు అయిపోయింది. దయచేసి మేము ఉన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేకుండా రోడ్ల మీదకి వచ్చినాము. సార్ సీఎం గారు దయచేసి మమ్మల్ని ఆదుకొని, మాకు తొందరలోనే స్కూల్లో పంపించి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 100 రోజులు అవుతుంది. ఇప్పటికీ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలనలో ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ఉన్నటువంటి ప్రైవేటు ఉద్యోగాలు కూడా వదులుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఎంతో సంతోషంతో ఉన్నటువంటి ఉద్యోగాలని కోల్పోయి రోడ్డు మీద పడ్డాం. ఈరోజు కుటుంబ పోషణ భారంగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి సమాజంలో కూడా ఉద్యోగం వచ్చింది, ఎక్కడొచ్చింది ఏంటిదని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ